హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక మంచి వీడియో అయితే మీకు చూపిస్తాను. ఇదైతే ఒక రెస్టారెంట్. మా ఫ్రెండ్ చెప్పింది మొక్కలైతే చాలా వెరైటీస్ ఉన్నాయి, నీకంటే చాలా ఇష్టం కదా, ఒకసారి వెళ్ళి చూడు, మొక్కలకే 3 లక్షలు పెట్టారట, అన్ని మొక్కలు ఉన్నాయన్నారు. అందుకేనండి మొక్కల కోసం వచ్చాను నేను కేవలం. ఈ మొక్క అయితే బాన్సాయ్ ప్లాంట్ అండి, మొత్తం కడి నుంచి తెచ్చారట. మొత్తం వివరాలు అయితే కనుక్కున్నాను. ఇదైతే 25,000 అండి. దీన్ని మొదలు చూసారా ఎంత లావుగా ఉందో. ఎప్పుడైనా బాన్సాయ్ ప్లాంట్స్కి తెలిసిందే కదా, అది ఎంత లావుగా ఉంటే అంత ఓల్డ్ ఏజ్ ఉంటుంది. దాని కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇది 25,000 అండి. ఇంక మొత్తం మొక్కలన్నీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. పెద్ద పెద్ద కుండీలతో, డైరెక్ట్గా కుండీలతోనే కొనిసినట్టున్నారు. అంటే రెస్టారెంట్స్ కూడా ఇంత గ్రీనరీని మెయింటైన్ చేయడం అంటే ఈ రోజుల్లో చాలా గొప్ప విషయమేనండి. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రీనరీని మెయింటైన్ బాగానే చేస్తున్నారు. ఈ ఒక సైడ్ అంతా ఇదైతే చాలా డిజైనర్ చేసినట్టయితే చేశారండి. చాలా నచ్చింది నాకు ఈ వ్యూ అయితే. ఈ ఫ్లవర్స్ అయితే చాలా అందంగా ఉన్నాయి. ఒక సైడ్ అంతా ఈ మొక్కల కోసం ప్లేస్ వదిలేశారు. లోపల కూడా మొక్కలకి ప్లేస్ కేటాయించారు. అంత మెయిన్ రోడ్లో కూడా రెస్టారెంట్లు అంటే చిన్న ప్లేస్ని కూడా వేస్ట్ చేయకుండా ప్రతిదానికి వాడుకుంటారు. కానీ అలా కాకుండా గ్రీనరీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారండి. అదైతే నాకు చాలా నచ్చింది. ఈ వ్యూ అయితే ఎంత అందంగా ఉందో, చాలాసేపు అయితే నేను బయటే ఉండిపోయానండి. మా అబ్బాయి అయితే రా మమ్మీ చూపిస్తాను, మొక్కలు చాలా బాగున్నాయి అనేసి అంటే వెళ్ళానండి. కానీ చూడగానే ఎంట్రన్స్లోనే నేనైతే అలా ఉండిపోయాను, అంత బాగుంది. ఈ కుండీలు కూడా చాలా కాస్ట్ అయితే ఎక్కువ ఉంటాయండి. ఇప్పుడు లాన్ చూపించిన మొక్కలు ఇవన్నీ కూడా మొత్తం 3 లక్షలు ఖర్చు పెట్టి కడియం నుంచి అయితే తెప్పించుకున్నారటండి మొక్కలన్నీని. చాలా కాస్ట్లీ మొక్కలు ఉన్నాయి, చాలా ఎక్కువ మొక్కలు కూడా ఉన్నాయి. ఇండోర్ ప్లాంట్సేనండి ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే లోపల పెట్టుకుంటారు కదా, ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువ ఉన్నాయి. వ్యూ ఎంత అందంగా ఉంది. ఇంక ఎంట్రన్స్ నుంచి ఇంకా మొక్కలైతే స్టార్ట్ అయిపోయి, ఇదైతే మెట్ల కింద ప్లేస్లో పెట్టారండి ప్లాంట్స్. కానీ ఇక్కడ బ్రతకడం అయితే కొంచెం కష్టం, ఎందుకంటే సన్ రైజ్ అనేది అసలు రాదు ఇందు లోపలికి. అందుకే అన్ని పీస్ లిల్లీ ప్లాంట్స్ పెట్టారు. కానీ ఆ లైట్స్ అయి పెట్టారు, మరి బ్రతకడం అయితే కష్టం. ఆల్రెడీ చాలా మటుకు కొంచెం ఇదైపోయి ఉన్నాయి. దీనికి వేరే విధంగా ఏమో ప్లాన్ చేసుకుంటే మాత్రం బ్రతకొచ్చు. ఆ కార్నర్ అంతా మొత్తం ప్లాంట్స్ కోసం వదిలేశారండి. డిజైనింగ్ కూడా చాలా బాగా చేసుకున్నారు రెస్టారెంట్కి. ఈ యాంటిక్ పీసుల బొమ్మలైతే రాజస్థాన్ జోధ్పూర్ నుంచి తెచ్చుకున్నారట. అవైతే చాలా అంటే చాలా బాగున్నాయి బొమ్మలు. ఇగోండి చూడండి ఎంత బాగున్నాయో, ఇవైతే నాకు చాలా నచ్చాయి ఈ బొమ్మలు. అయితే అన్ని ప్లాంట్స్కి కూడా కోకోపిట్టే వేసారండి మొత్తం కూడాను. సన్ రైజ్ అనేది అసలు ఈ లోపలికి రాదు, అంతా కోకోపిట్ అవన్నీ చూశాను నేను. కోకోపిట్ వల్ల కొంచెం బ్రతుకుతాయి, పర్వాలేదు. ఈ ప్లాంట్ ఒకటి చాలా పెద్దది ఉండేయండి. అయితే ఇంత పెద్ద ప్లాంట్స్ అలాగా గోళాలతో పాటు కొంటారు కాబట్టి అంత కాస్ట్ అయితే చాలా పడతాయి ఇవన్నీని.
ఏ కార్నర్‌లో చూసినా, ఎక్కడ చూసినా సరే మొక్కలనైతే బాగా అరేంజ్ చేశారు. ఈ యాంటిక్ పీసులు బొమ్మలైతే నాకు చాలా అంటే చాలా నచ్చాయి. చాలా కాస్ట్ కూడా ఉంటాయండి ఇవి. ఈ కబోర్డ్ అయితే పురాతన మోడల్ టైప్‌లో ఉంది. అది కూడా కొనేసే తెచ్చుకున్నారట జోధ్‌పూర్ నుంచి. ఇది ఇంత లోపల కూడా ఇంత పెద్ద ప్లాంట్ పెట్టుకున్నారు. చాలా బావుంది అదైతే. ఒక చెట్టునైతే పెట్టేసినట్టే పెట్టారక్కడ. కానీ ఈ ప్లాంట్స్‌ని మెయింటైన్ చేయడం అయితే చాలా కష్టమండి. ఇదైతే లీఫ్ చాలా బావుందిది. ఇదోటి నాకు చాలా నచ్చిందండి ఈ ప్లాంటు. ఇదైతే 15,000 అంట. జడల్లిక అల్లినట్టు మొదలైతే వచ్చింది. చాలా బావుంది ఈ ప్లాంటు. చక్క బర్డ్స్‌ని గూడా పెట్టుకున్నారు. అంటే ఒక విలేజ్ వాతావరణం తెచ్చేటట్టయితే చేశారండి. చాలా బావుంది. ఇగోండి యాంటిక్ పీస్ బొమ్మలు ఇవైతే నాకు ఎంత నచ్చాయో. కానీ చాలా కాస్ట్ కూడా ఉంటాయి ఇవన్నీని. ఇవన్నీ కూడా రాజస్థాన్ సైడే దొరుకుతాయండి. అందుకే అక్కడి నుంచే తెప్పించుకున్నారట. చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. అన్నీ కూడా చాలా బావున్నాయి బొమ్మలు కూడాను. ఈ లీఫ్ అయితే విస్తరాకంత లీఫ్ ఉందండి. చాలా పెద్దదుంది లీఫు.